వెలుగుమట్ల చీకటైంది. బడి పోరలు చదువులకు పోయేది లేదు, పెద్దోళ్ళు పనులకు పోయేది లేదు. సర్కారీ జాగాల్లో ఇల్లు కట్టుకుని బుల్డోజర్లతో వచ్చి ఇండ్లన్నీ కూలగొడితే ఆగం ఆగం చందనం చందనం. ఇప్పుడాడ అన్ని కూలిండ్లు కుప్పకూలిన దిబ్బెలు. రోడ్డున పడ్డరు పాపం ఇండియన్ల సంది ఆడున్న పబ్లిక్ అంతా. ఏం తక్కువ 400 కుటుంబాలు 2000 మందికి మీదనే పబ్లిక్ అంబేద్కర్ భవనాలు ఉంటే మందలిచ్చేందుకు ప్రతిపక్ష పోలంతా తొవ్వలు పడుతున్నారు ఖమ్మంకు. అవు ఇవాళ ఎంపీ ఈటల రాజేందర్ సార్తో వెలుగుమట్లకు పోయిండు బాధితులతో మాట్లాడేందుకు. సారును చూడంగానే అక్కడ వాళ్ళది ఒక దుఃఖం కాదు పాపం. ఇల్లు లేదు, ఆకిల్ లేదు, తినడానికి తిండి లేదు, ఉందానికి గూడు లేదు. పబ్లిక్ వచ్చి కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే సార్కి కూడా దుఃఖం వచ్చినట్టు అయింది. 3 వద్దుల సంది ఏం తిన్నారో ఏం పోయిరో అనుకున్నట్టుండు కావచ్చు. పబ్లిక్ కు సారే దగ్గరుండి ఇంత వడ్డిచ్చిండు బువ్వా. మరి అంత తిరిగి అలుసుకురు కదా సారు, మీకేమనిపించిందని అడిగితే 62 ఎకరాల 7 గుంటల భూమి సర్వే నంబర్ 147, 148, 149, 31 ఎకరం భూమి ఇప్పటికే ఆక్యుపై చేసిండ్రు. ఆ ఆక్యుపై చేసినటువంటి దుర్మార్గుల దగ్గర నుంచి ఆ భూమిని గుంజుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. కానీ ఇవాళ 100 మంది ఇల్లు కట్టుకొని నివసిస్తున్న పేదల కూడా మాత్రం చెడగొట్టింది. అవు మరి అంత రోడ్డున పడ్డారు. ఇప్పుడు పాలు అమ్ముకునేటోళ్ళు, పూలు అమ్ముకునేటోళ్ళు, కూరగాయలు పండ్ల వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, ఇళ్లలో పని చేసుకుని బతికెళ్ళ తీసుకునేటోళ్ళు బొచ్చడు మందురు అక్కడ. ఇప్పుడు వాళ్ళందరికీ ఆదరవు లేకుండా అయింది. మరి ఏండ్ల కమానంకేంచి ఆనే ఉన్నారు, రెక్కల కష్టం చేసుకుని ఇల్లు కట్టుకున్నారు. మీదికేంచి నల్లా కనెక్షన్లు ఇచ్చారు, కరెంటు సప్లై చేసారు, ట్యాక్స్లు తిరిగే ట్యాక్సులు వసూలు చేస్తూనే ఉన్నారు. మరి ఇన్నేళ్ల సందికి అన్ని అవుతుంటే అధికారుల కండ్లకు ఇదంతా కనపడకపోయి ఉండొచ్చు నా ఎట్టా. యాదో ఒకటి కానీ నిజంగానే అది సర్కారు భూమి అయితే వాళ్ళంతా రోడ్డున పడకుండా 2 గదుల ఇంట్లో ఏదో ఒకటి కట్టి సార్లు అంతా రోడ్డున పడి గోడెల్లో పోసుకుంటారు.